జయ శ్రీనివాస జయ వెంకటేశ వృషశైలనాథ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ విష్ణుతేజ రాజాధిరాజ కవ జయ 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 దేవాదిదేవ జయ వాసుదేవ శ్రీరామచంద్ర జయ కల్కి రూప శౌరీశ బోధ దేవీనాథ జయ 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 జయ. అందరికీ నమస్కారము. సర్వ ప్రాణికోటికి శ్రేయస్సుని కోరుతూ పూర్వం మునులు ఋషులు యాగాలు హోమాలు చేసి భగవంతుడిని ప్రసన్నం చేసుకుని తరించేవారు. మానవ జీవితాన్ని తరింప చేసుకోవడానికి మార్గాన్ని చూపించారు. భగవంతుడిని నిత్యము పూజ అర్చన ధ్యానము వ్రతాలు ఆచరించడం వలన వారి వారి జీవితాల్లోనూ కుటుంబంలోనూ శాంతి సౌఖ్యము సౌభాగ్యము ఐశ్వర్యము లభిస్తాయని దిశానిర్దేశమును చూపించారు. దానిని అనుసరించి పూర్వకాలంలోని స్త్రీలు ఎల్లప్పుడూ పూజలు వ్రతాలు ఆచరిస్తూ ఆ ఇంటికి సకల శుభాలు చేకూర్చమని నిత్యము ప్రార్థించేవారు. అలాంటి వ్రతాలలో ఒకటి నేను మీకు చెప్పబోయే ఈ కొబ్బరి గౌరీ వ్రతం. దీనిని పూర్తిగా విని నచ్చితే తప్పకుండా శ్రీమాత్రే నమః అని కామెంట్ చేసి చెప్పండి. ఒక ఊరిలో ఒక బ్రాహ్మణ కుటుంబం ఉండేది. ఆ ఇంటిలోని ఇల్లాలు తరతరాల పాటు పసుపు కుంకుమలతోనూ పాడి పంటలతోనూ పండంటి బిడ్డలతోనూ పగడాల్లాంటి మనుమలతోనూ పనస తొనల్లాంటి మునిమనుమలతోనూ చాలా సంతోషంగా జీవిస్తూ ఆనందంగా ఉండేది. ఆ ఊరిలో చాలామంది స్త్రీలు వారింటిలో జరిగే శుభకార్యాలకు పిలిచి ఈమె చేత ఆ శుభకార్యాలను మొదలు పెట్టించేవారు. తదుపరి కాళ్ళకు పసుపు రాసి బొట్టు పెట్టి అందరూ ఈవిడ చేత ఆశీర్వచనాలు తీసుకునేవారు. ఒకసారి ఆ ఊరి పుణ్యస్త్రీలంతా ఒకచోట చేరి ఆవిడ ఎంతటి పుణ్యము చేసుకున్నదో కదా, తనకు అంతటి సంపూర్ణమైన సౌభాగ్యవతిగా కొడుకులు కోడళ్ళు మనుమలు మునిమనుమలతో సంపూర్ణమైన జీవితాన్ని గడుపుతోంది కదా, అటువంటి యోగ్యము ఎలా వచ్చింది, ఏం చేయాలో తననే అడిగి తెలుసుకోవాలనని స్త్రీలందరూ కలిసి ఆ బ్రాహ్మణ స్త్రీ వద్దకు వెళ్ళి ఆమె వైభవానికి కారణమేమిటని, మాకు కూడా నీ వంటి పరిపూర్ణమైన జీవితాన్ని గడపాలని ఉంది, దానికి మేము ఏం చేయాలో చెప్పమని అడిగిరి. వారందరినీ కూర్చోమని చెప్పి కోడళ్ళకి వీరికి తినడానికి ఏమైనా తీసుకురండి అని చెప్పింది. వారు అందరికీ కొన్ని పళ్ళని తీసుకొని వచ్చి ఇచ్చారు. ముందు మీరు వీటిని తీసుకోండి, మీరు అడిగిన వాటికి నేను సమాధానం చెప్తాను అని అంది. అంటూ వారందరి మధ్యన ఒక కుర్చీ వేసుకొని కూర్చొని వారందరి వంక ప్రేమగా చూస్తూ ఆ ఇల్లాలు నేను కొబ్బరి గౌరీ వ్రతము నోమును నోచుకోవడమే దీనికి కారణమని చెప్పింది. అప్పుడు ఆ వనితలందరూ ఆసక్తిగా మాకు ఆ వ్రతమును ఆచరించాలని ఉంది, ఆ నోమును ఎలా నోచుకోవాలో చెప్పమని అడిగిరి. వారి కోరిక మేర ఆ బ్రాహ్మణ ఇల్లాలు వ్రత విధానాన్ని ఇలా చెప్పసాగింది. ప్రతి నెల బహుళ చతుర్దశి అనగా మాస శివరాత్రి నాడు ఒక కొబ్బరి చెట్టుకు పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి కొబ్బరి చెట్టు మొదలు దగ్గర నేలపై అలికి బియ్యం పిండితో ముగ్గు పెట్టి దానిపై ఒక పీఠమును అమర్చి దానిపైన కూడా ముగ్గులతో అలంకరించాలి. ఈ మండపంలో నంది వాహనారూఢులైన గౌరీ శంకరులను ఉంచి ఒక బంగారపు కొబ్బరికాయని ఒక వెండి కొబ్బరికాయని వీటిని మన స్తోమతకు తగినంత అంటే కొబ్బరికాయ ఆకారం వస్తే సరిపోతుంది, పెద్దగానా చిన్నదా అన్న సమస్య ఏమీ లేదు. సువర్ణములచే పూజించడం వలన అఖండ సౌభాగ్యము ఐశ్వర్యము సిద్ధిస్తాయి. సహధర్మచారులు అనగా భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఆ గౌరీ శంకరులను పసుపు కుంకుమ గంధము అక్షతలు పువ్వులు బిల్వపత్రములతో షోడశోపచారాలతో పూజించాలి. ఈ పూజని 11 మాస శివరాత్రులు పూజ చేశాక 12వ మాస శివరాత్రి రోజున ఉద్యాపన చేసుకోవాలి. పూజ పూర్తయిన అనంతరం వెండి బంగారు కొబ్బరికాయల్ని మరియు దక్షిణ తాంబూలాలతో సహా
ఎవరైనా ఒక పుణ్య దంపతులకు ఇవ్వాలి. మరో 10 మంది పేరాంటాలను పిలిచి ఆ 10 మందిని గౌరీదేవులుగా భావించి ఒక్కొక్కళ్ళకి కాళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టి ఒక పసుపు పొట్లము, ఒక కుంకుమ భరిణి, ఒక నల్లపూసల పేరు, ఒక జాకెట్ ముక్క, ఒక కొబ్బరికాయ చొప్పున దక్షిణ తాంబూలాలతో సహా వాయనం ఇవ్వాలి. ఈ విధంగా తాను ఈ వ్రతమును ఆచరించి పొందుతున్నటువంటి ఉత్తమ ఫలితాలను మీరు పొందుమని, ఈ కొబ్బరి గౌరీ వ్రతమును ఆచరించి అఖండ సౌభాగ్యంతో సకల ఐశ్వర్యములను పొందుమని ఆ బ్రాహ్మణశ్రీ వనితలందరికీ వ్రతము చేయు విధానమును పూర్తిగా వివరించెను. ఈ కథను విన్నటువంటి మీ అందరికీ శ్రీ మహాలక్ష్మి శ్రీ గౌరీల అనుగ్రహము కలుగుగాక. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.